హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఆల్రెడీ 750 తెలంగాణ మూమెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూడండి, 3వ మహమ్మద్ షా కాలంలో బహ్మనీ సామ్రాజ్యానికి వచ్చిన వారు కులీ కుతుబ్ షా. గోల్కొండ కోటను బలోపేతం చేసినవాడు కులీ కుతుబ్ షా. మా సాహిబా అని ఎవరిని పిలుస్తారు? హయత్ బక్షి బేగం, అంటే రాజమాత అన్నమాట. మా నిజాం కాలంలో చౌకీలు అంటే పోలీస్ స్టేషన్లు. మహాగణత వహించిన నిజాం 7వ నిజాం. హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడు రామాచారి. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యానికి నేతృత్వం వహించింది ఎల్రూస్. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ 2000లో ఏర్పడింది చిన్నారెడ్డి. తెలంగాణ ఫోరం కన్వీనర్ జానారెడ్డి. చూడండి, ఓన్లీ తెలంగాణ ఫోరం అంటే జానారెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం అంటే చిన్నారెడ్డి. భువనగిరి సభలో కవులు రచయితలు ఏ పేరుతో ఏకమైనారు? సాహితీ మిత్రమండలి. ఎన్టీఆర్ తెలంగాణ అస్తిత్వంను అణచివేయడానికి ఇచ్చిన నినాదం తెలుగు జాతి ఆత్మగౌరవం. చంద్రబాబు ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశాడు? కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, చాలా ఫేమస్, KPHB అంటారు. ఆంధ్ర సినీ రచయితలు తెలంగాణ భాషను దేనికోసం ఉపయోగించారు? రౌడీలకి, అవహేళనకి. సీఎం ఎవరి చేత అవమానించబడ్డాడు? రాజీవ్ గాంధీ. 1952 ఎన్నికలలో మావోయిస్టు పార్టీ పైన నిషేధం ఉంటే ఏ పార్టీ పేరుతో పోటీ చేశారు? PDF, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని మొదట ఎక్కడ స్థాపించాలనుకున్నారు? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో స్థాపించాలనుకున్నారు. 1991-92లో వెలిచాల జగపతిరావు ఏ రంగంపై నివేదిక ఇచ్చారు? నీటిపారుదల రంగంపై. తెలంగాణ పార్టీని 1984లో వరంగల్లో ఎవరు స్థాపించారు? దేవానంద స్వామి. విరసం అనగా విప్లవ రచయితల సంఘం. దీని వ్యవస్థాపకుడు వరవరరావు. 9 ఎన్నికలలో కేసీఆర్ ఎక్కడి నుండి గెలిచాడు? మహబూబ్ నగర్. తెరాస మొదటి ఆవిర్భావ మహాసభ ఏ జిల్లాలో జరిగింది? నల్గొండలో జరిగింది. ఎప్పుడు? 2002 ఏప్రిల్ 27. కేసీఆర్ RDS కొరకు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కొరకు ఎక్కడ పాదయాత్ర చేశారు? ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు 2003 మేలో. సంగం లక్ష్మీబాయి, జె ఈశ్వరీబాయి, సదాలక్ష్మిలు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? 1969 తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. గిర్గ్లానీ కమిషన్ నివేదిక గడువు ఎన్ని రోజులు? 90 రోజులు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ కార్యదర్శి ఎవరు? దేవి ప్రసాద్. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005 గడువు కాలం 8 వారాలు. RLD అనగా రాష్ట్రీయ లోక్దల్, దీని అధినేత అజిత్ సింగ్. LJP అనగా లోక్ జనశక్తి పార్టీ, LJP, దీని అధినేత రామ్ విలాస్ పాస్వాన్. NCP నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, దీని అధినేత శరద్ పవార్. తెలంగాణ నుండి పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన వారు? సీఎం బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, KV రంగారెడ్డి, JV నరసింగారావు. మర్రి చెన్నారెడ్డి ఏ రాష్ట్రానికి గవర్నర్గా పంపబడ్డాడు? ఉత్తరప్రదేశ్. కోహినూరు వజ్రం ఏ గనులలో లభించింది? కొల్లూరు. విజయశాంతి 2009 ఎన్నికలలో ఎక్కడి నుండి గెలిచింది? మెదక్ ఎంపీగా గెలిచింది. విమలక్క ఇటీవల ఏ బతుకమ్మను ప్రారంభించింది? బహుజన బతుకమ్మ. MIM శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ. సైనిక చర్య తర్వాత నిజాంకు హైదరాబాద్ రాష్ట్రంలో ఏ స్థానం కల్పించారు? రాజ్ ప్రముఖ్. పంచములుగా పిలిచే దళితులను ఆది హిందువులుగా నామకరణం చేసిన వారు భాగ్యరెడ్డి వర్మ. రాయ గజకేసరి అనే బిరుదు ఎవరిది? రుద్రమాదేవి. తెలంగాణ ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య. మౌనం ఒక యుద్ధ నేరం అనేది ఎవరి రచన? వరవరరావు. శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయంను బహిర్గతం చేయమని తీర్పునిచ్చిన న్యాయమూర్తి L. నరసింహారెడ్డి. తెలంగాణ బిల్లును ఏ మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టారు? సుశీల్ కుమార్ షిండే. రాయల తెలంగాణకు ఏ పార్టీ మద్దతు తెలిపింది? MIM. తెలంగాణ విషయంలో తటస్థ వైఖరిని ప్రదర్శించిన పార్టీ లోక్ సత్తా పార్టీ. తెలంగాణ నినాదం ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. TNGO ఉద్యోగుల వినతి మేరకు ఎన్టీఆర్ 1984లో ఏ IAS ఆధ్వర్యంలో కమిటీని వేశాడు? జయభారత్ రెడ్డి. దీన్ని ఆఫీసర్స్ కమిటీ కూడా అనడం జరుగుతుంది, ఎందుకంటే ఇతను ఒక IAS ఆఫీసర్.
6 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకురాలు లక్ష్మీ పార్వతి. 2009 డిసెంబర్ 24న ఓయూలో విద్యార్థుల చేత దాడికి గురైన నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. ఇతను తెలంగాణ నగారా సమితికి ప్రారంభించాడు. వరంగల్కు ఉన్న ఇతర పేర్లు ఏకశిలానగరం, ఓరుగల్లు, ఒంటికొండ, సుల్తాన్పూర్. నిజాం మానుకోటకు ఏ పేరుగా మార్చారు? మహబూబాబాద్. తెలంగాణ బొగ్గును ఏ పేరుతో పిలుస్తారు? గోండ్వానా. పీట్ రకం. తెలంగాణలో స్త్రీ పురుషులు ఇద్దరి యొక్క అస్థిపంజరాలు ఒకే సమాధిలో ఎక్కడ లభించాయి? ఏలేశ్వరం, నల్గొండ. చైతన్యపురి శాసనంను ఏ రాజు వేయించాడు? గోవిందవర్మ 1. గోవిందవర్మ తన కుటుంబ సభ్యుల సహకారంతో వేటిని నిర్మించాడు? బౌద్ధ విహారాలను. తెలంగాణలోని బృహశిలా సమాధులు ఏ పేరుతో పిలుస్తారు? రాక్షస గుళ్ళు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమమే తొలి ఉద్యమం అని పేర్కొంది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. గౌతమ బుద్ధుడు ఆకాశం నుండి దిగివస్తున్నట్లుగా చెక్కబడిన శిల్పాలు ఏ రాజు చెక్కించాడు? ఇక్ష్వాకు రాజు వీరపురుష దత్తుడు. ఆంధ్రమాత పత్రిక ఏ సమాజం తరపున వెలువడింది? దివ్యజ్ఞాన సమాజం. దారుసలం ఏ పార్టీ యొక్క కార్యాలయం? ఎంఐఎం. మీర్ లాయక్ అలీ రచించిన గ్రంథం ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. పాలికనగా ప్రతి ముస్లిం స్వయంగా రాజు. ఎంఐఎం నిర్వహించిన పత్రిక ఇత్మత్ అంటే ఐక్యత. 1948 ఆగస్టు 22 నాడు రజాకార్లచే చంపబడ్డ పత్రికా సంపాదకుడు షోయాబుల్లా ఖాన్. బాగేలా అనగా వడ్డీ ఇవ్వనందుకు వ్యక్తిని బానిసగా మార్చుట. చార్మినార్ ఎత్తు ఎన్ని అడుగులు? 48.7 మీటర్లు లేదా 157 అడుగులు. ఆర్య సమాజ్ స్థాపించిన పత్రిక వైదిక్ ఆదర్శ. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఎక్కడ ఉంది? ఆర్మూర్. స్థాపించింది టీకే బాలయ్య. మా నిజాం రాజు తరతరాల బూజు అన్నది దాశరథి కృష్ణమాచార్య. మావే నాట్ మావే రాజ్ అంటే మా పాలన మా రాజ్యం అనే నినాదం కొమరం భీమ్ది. గిరిజనులు చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం. పార్లమెంటులో విశాలాంధ్ర ఏర్పాటుపై 1955 డిసెంబర్ 23న చర్చ జరుగుతుండగా 2 ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకించిన ఆదిలాబాద్ ఎంపీ సోషలిస్టు నాయకుడు సి మాధవరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1955. చిల్లర దేవుళ్ళు రచన దాశరథి రంగాచార్యుల వారిది. 9వ శతాబ్దంలో తెలంగాణ మాండలిక భాషలో వరంగల్లో వెలువడిన శాసనం కొరవి శాసనం. హైదరాబాద్ నగరంలో మొదటగా రెడ్డి హాస్టల్ను ప్రారంభించింది ఆర్బివిఆర్ఆర్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. 50 సంవత్సరాల హైదరాబాద్ అనే పేరుతో స్వీయ చరిత్రను రచించింది మందముల నరసింగారావు. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శించబడే జానపద కళారూపం చిరుతల భజన. హైదరాబాద్ ఒక సువిశాలమైన జైలుఖానా అని చెప్పింది పండిత నరేంద్ర. తన శరీరాన్ని వైద్య కళాశాలకు అప్పచెప్పిన తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ. బువ్వు కొత్వాల్ వెంకటరామరెడ్డికి ఏ బిరుదు ఇచ్చారు? రాజా బహదూర్. నిజామాబాద్ జిల్లా పరిషత్ మొదటి అధ్యక్షుడు చౌట్పల్లి హనుమంతరెడ్డి. ఇండియన్ నైటింగల్ అని ఎవరిని పిలుస్తారంటే సరోజిని నాయుడు. హిందీలో బుల్బుల్యే హిందీ. తెలంగాణ ప్రభుత్వం వెటర్నిటీ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారి పేరు పెట్టడం జరిగింది. 2003 అక్టోబర్లో టీఆర్ఎస్ పల్లెబాట కార్యక్రమాన్ని మేడారం నుండి ప్రారంభించింది. నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటే ముల్కీ లీగ్ ఇచ్చినటువంటి నినాదం హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాదీస్. కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఆస్వాదకులను రంజింపచేసే ప్రక్రియను గజల్ అంటారు. మహాజన సోషలిస్టు పార్టీ స్థాపకుడు మందకృష్ణ మాదిగ. ఇది 2014లో స్థాపించాడు. 2017 జూన్ 2న తెలంగాణ ఇంటి పార్టీ స్థాపకుడు డాక్టర్ చెరుకు సుధాకర్. కురిక్యాల శాసనాన్ని వేయించింది జినవల్లభుడు. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి. కొలిమి అంటుకున్నది అనే రచన అల్లం రాజయ్యది. ఏ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అనే అంశాన్ని చేర్చింది? కాంగ్రెస్. యూపీఏ 1. తెలంగాణలో తొలి పట్టభద్రుడు ఎవరంటే రాయ్బాల్ ముకుంద్. తెలంగాణ పితామహుడిగా పేరు పొందింది కేవీ రంగారెడ్డి. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన మహిళల సంఖ్య 9. హైదరాబాద్లో వ్యవసాయ విశ్వవిద్యాలయంను ప్రారంభించిన ప్రధాని నెహ్రూ. హైమన్ డార్ఫ్ రచించిన గ్రంథం పేరు ట్రైబల్ హైదరాబాద్ లేదంటే ట్రైబ్స్ ఆఫ్ ఇండియా.
ఆంధ్ర మహాసభ సభ్యులు ఏ సంవత్సరంలో అతివాదులు మితవాదులుగా విడిపోయారు? 1944. మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? జోగిపేట, 1930. రెండవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు బూర్గుల. కక్సర్ అనగా ఆయుధ శిక్షణ ఇచ్చుట. సాధారణ కార్మిక స్థాయి నుండి నాయకులైన ముఖ్యమంత్రి టి. అంజయ్య. గ్రామజ్యోతి పత్రికను 1947లో ప్రారంభించింది ఇంద్రసేనారెడ్డి. ఇదొక గోడ పత్రిక. మిజాన్ అనగా త్రాసు. ఏ పత్రిక తెలుగువారి ఆడబిడ్డగా పేరు పొందింది? సుజాత. నీలగిరి పత్రిక ఎక్కడి నుండి వెలువడింది? నల్గొండ. ఇది ఒక వారపత్రిక. కాకతీయ వంశ చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు. హన్మకొండను నిర్మించిన కాకతీయ రాజు బేతరాజు 2. రుద్రదేవుడి బిరుదు దయ గజకేసరి. ఇమ్రోజ్ అనగా అర్థం నిప్పు కణిక. ఆంధ్ర మహాసభలు మొత్తం ఎన్ని జరిగాయంటే 13. ఏపీలో కరణం మున్సబ్ లాంటి పదవులు ఎప్పుడు రద్దయ్యాయి? 1984లో ఎన్టీఆర్ రద్దు చేశాడు. ఎన్. శంకర్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన సినిమా ఎన్కౌంటర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 101 అబద్ధాలు అనే పుస్తకాన్ని రాసిన ఆంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్. మక్కా మసీదుకు పునాది వేసింది ఎవరు? సుల్తాన్ కుతుబ్ షా. ఓరుగల్లును నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. సుల్తాన్ కులీ కుతుబ్ ఎవరి చేతిలో హత్య గావించాడు? జంషీద్ కులీ. తెలంగాణ పదకోశం పేరుతో 5000 పదాలతో నిఘంటువును రాసింది నలిమెల భాస్కర్. బిలాంగ్స్ టు కరీంనగర్. అరిగజకేసరి అని ఎవరి బిరుదు? బేతరాజు 2. ఏ నిజాం ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కి రాజధానిని మార్చాడు? నిజాం అలీ ఖాన్. 2011 జూన్ 19 నాడు జేఏసీ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమం వంట వార్పు. తెలంగాణ కథల సంకల్పం దస్త్రలను రచించింది సంగిశెట్టి శ్రీనివాస్. భువనగిరి సభలో అంటే 1997 మార్చి 8లో జరిగింది. ఉద్యమ పాటలతో తెలంగాణ వాదులను ప్రేరేపించిన కళాకారిణి బెల్లి లలిత. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన మొదటి గ్రంథాలయం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం 1901లో. కూచిపూడి నాట్యంలో పద్మభూషణ్ అవార్డు పొందిన నిర్మల్కు చెందిన కళాకారులు రాజా రాధారెడ్డి దంపతులు. రెండవ అరికేసరి ప్రత్యేకత వేములవాడ చాళుక్యుల్లో అందరికంటే గొప్పవాడు. ఇతని యొక్క పాలనని స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని బోధన్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత సిపిఎం నాయకురాలు మల్లు స్వరాజ్యం. సోలద గండడు అంటే అపజయం ఎరుగని యుద్ధవీరుడు. సోలస అంటే 42 యుద్ధాలు గెలిచిన వారు అని ఎవరి బిరుదు అంటే బద్దెగా. తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీజేఏసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్. ముదిగొండ రాజ్యస్థాపకుడు కొక్కిరాజు రణమర్ధనుడు. మార్కండేయ పురాణం ఎవరి రచన? మారణ. ప్రొఫెసర్ జయశంకర్ సార్కు భావ ప్రచారంలో సహకరించిన ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు. ఇతనే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. బడే మాలిక్ అనే బిరుదు ఎవరిది? కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఉస్మానియా హాస్పిటల్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1910 ఏప్రిల్ 20. నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. రాజధాని ఏదంటే ఔరంగాబాద్. ప్రభు కుటుంబాల పిల్లల కొరకు సాలార్జంగ్ స్థాపించిన విద్యా సంస్థ మదర్సా ఈ ఆలియా. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు? 1918. మహబూబ్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ నిజాంను సందర్శించిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. 1839 హైదరాబాద్లో జరిగిన నిజాం రాజ్యంలో వహాబీ ఉద్యమానికి నాయకుడు ముబారిజుద్దౌలా. సాలార్జంగ్ ఎంతమంది నవాబుల దగ్గర ప్రధానిగా పనిచేశాడు? 3 దగ్గర. వాళ్ళు నజీరుద్దౌలా, 5 అఫ్జలుద్దౌలా, 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్. స్వస్తిక్ దళ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు భాగ్యరెడ్డి వర్మ. దళిత భీష్ముడు అని ఎవరిని పిలుస్తారంటే ఎంఎల్ ఆదయ్య. ఆది హిందూ లైబ్రరీని ఎవరు ఏర్పాటు చేశారు? బిఎస్ వెంకట్రావు. తెలంగాణను ఎన్ని జోన్లుగా ప్రకటించాలని తీర్మానించారు? 7 జోన్లు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించిన ఆర్య సమాజ్ సభ్యుడు కేశవరావు కొరాట్కర్. హైదరాబాద్ ఉద్యమాన్ని దేశ ఉద్యమంగా మార్చాలని ఆర్య సమాజీయులు సభలో పేర్కొన్నవాడు ఎవరంటే విడి సావర్కర్. 1941లో జరిగిన 8వ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ వీడియో.
If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.